ఇది ప్రతిరోజు సినిమా పోయేవాడిని. అంటే చిన్నప్పటి నుంచే డిఎన్ఏలో ఉంది లోపల. రోజు రోజు సినిమా చూడటం ఏంటి, రోజు సినిమా చూడటం ఏంటి అంటే మిస్ కాకుండా చూసేవాడిని. అంటే చిన్నప్పటి నుంచే 4 అంతరాల్లో ఆ వ్యామోహం అనేది అంటుకుపోయింది, జీర్ణించుకుపోయింది. దాంతో ఆటోమేటిక్గా అన్ని సినిమాలు వేల సినిమాలు చూసి కథ అంటే ఇట్లా ఉండాలి, డైరెక్షన్ ఇట్లా ఉంటుంది కదా అని వాటిని చూసి నేర్చుకుంది అది. అంతే, ఎవ్రీథింగ్ ఆన్ అబ్జర్వేషన్. అంతే. మనం ఎక్కడ చేసాము కదా, ఆ తర్వాత యాక్ట్ చేసాం తప్ప వచ్చిన తర్వాత 50 సినిమా ఇది నాది దేవతరా దివించండి యాజ్ ప్రొడ్యూసర్గా అప్పటికి 50 సినిమాలు అయిపోయినాయి. మనం సెట్లో 50 సినిమాలు చేసాం కదా ఇతర డైరెక్టర్ల దగ్గర. చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి అది కూడా అబ్జర్వేషన్ ఉంటుందిగా, మనకి ఆ టింజ్ ఉంది కాబట్టి ఈ షాట్ ఎట్ తీస్తున్నాడు, ఏ యాంగిల్లో పెడుతున్నాడు, మరి దీంట్లో ఎంతమంది కంపోజ్ చేస్తున్నాడు, ట్రారీ ఎందుకు వేస్తున్నాడు, జూమ్ ఎందుకు చేశాడు, ఇవన్నీ మనం యాక్ట్ చేస్తూనే ఒక సైడ్ ఆ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది అనమాట. అందువల్లనే ఈ మనం సినిమా తీసి డైరెక్ట్ చేయడం కానీ కథ రాసుకోవడం కానీ చేసింది. అయినా సరే సార్, సినిమా అన్నది ఒకసారి అందులోకి వెళ్ళిపోతుంది, ఒక అడిక్షన్ లాంటిది. అంటే వన్స్ యూ గెట్ దేర్, సక్సెస్ చూస్తే ఇంకా అడిక్ట్ అయిపోతాం, ఫెయిల్యూర్ చూసినా కూడా అడిక్ట్ అయిపోతాం. ఎట్లా ఇక్కడ ఉన్నాం, ఏమో మేబీ నెక్స్ట్ ఇంకేమైనా వస్తుందేమో అని ఒక హోప్ ఉంటుంది, కాన్స్టెంట్ హోప్. ఆ హోప్లో భాగంగా మీరు సినిమాలు తీశారు, ప్రొడ్యూస్ చేశారు చాలా. వాజ్ దేర్ ఎనీ టైమ్ వెన్ మీరు కుప్పకూలిపోయి సంపాదించిందంతా పోగొట్టుకుని జీరోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎప్పుడు అస్సలు కనీసం అంటే పెట్టిన దాంట్లో సగం పోవటం, పెట్టిన దాంట్లో సగం పోయింది, సగం అంటే ఆ సినిమాలో పెట్టింది, అదే ఆ సినిమాలో పెట్టింది, సంజయ్ రాగంలో పెట్టింది మొత్తం పోయింది. అప్పట్లో 8 lakhs అయింది ఎప్పుడైంది. ఇంద్రజిత్తులో అదే చెప్తే ఇందా కొదమసింహం ఎఫెక్ట్ వాళ్ళు ఇచ్చిన టచ్కి అది ముందు రిలీజ్ చేశారు. తర్వాత చేస్తామని చెప్పిన కొదమసింహం మన ఫస్ట్ కాపీ సెన్సార్కి పోతే హైదరాబాద్ కావాలని ఆ ప్రింట్ వేసుకుని చూసుకొని ఇమ్మీడియట్గా హరియప్ చేసి ముందు డేట్ ఇచ్చేశారు. మనకు వచ్చిన బయర్స్ మొత్తం పారిపోయారు. ఇదేంటి కొదమసింహం తర్వాత అని చెప్పారు కదా, వాళ్ళు కూడా అది అన్నారు నిజంగా, అందుకని మేము కొనడానికి వచ్చాము, మీ పిక్చర్ మాకు బాగా లాభాలు వచ్చినాయి కదా, మరి కొదమసింహం ముందు వస్తుంది ఎట్లా సార్ మేము అని చెప్పి వెళ్ళిపోయారు. అది రిలీజ్ చేశారు కావాలని, అది ఫ్లాప్ టాక్ వచ్చింది. అదే ఫ్లాప్ అయింది కొత్త వాటితోటి, గిరిబాబు సినిమా, కౌబాయ్ సినిమా ఎట్లా హిట్ అవుద్ది అని బయర్స్ రాలి. ఎవరు మీ అబ్బాయి బోసుబాబుతో చేశారు ఇంద్రజిత్. చాలా వండర్ఫుల్ ఫిల్మ్ అది. ఆ తర్వాత నేను చేశాను ప్రెస్టేజ్ కోసం 2 నెలల తర్వాత హాఫ్ రేట్కి అమ్మేశాను. అమ్మేశారు 40 lakhs అయింది, 20 lakhs అమ్మేశాను. కొన్నవాడు ప్రతి రూపాయి సంపాదించాడు, దాంట్లో సగం పోయింది అంతే తప్ప నాకు పిక్చర్స్లో పెద్ద నష్టాలేం లేవు. ఓకే, తీసిన ప్రతి సినిమా ఏదర్ డబ్బులు యాజ్ ఇట్ ఈస్ అన్న వచ్చాయి, లేకపోతే కొంచెం ఎక్కువ వచ్చాయి, లాభాలన్నీ వచ్చాయి, బట్ పూర్తిగా పోవటం అనేది అయితే లేదు, ఎప్పుడు జరగలేదు. పూర్తిగా పోయింది సంజయ్ రాగంలో. ఓకే, అది కూడా అంటే మిమ్మల్ని ఏం ఫైనాన్షియల్గా దెబ్బతీయలే, మీ స్థితి స్థాయి ఏం పడిపోలేదు. ఓకే, దట్స్ అమేజింగ్ సార్. మొత్తం ఎన్ని తీశారండి, ఎన్ని ప్రొడ్యూస్ చేశారు సినిమాలు? 10 సినిమాలు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయలేదు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడికి వచ్చిన తర్వాత? హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు నవే డేస్ ఎలా ఉంది, మామూలు లేదు కదా. ఒక చిన్న సినిమా తీయాలన్నా కూడా 6 కోట్లు 7 కోట్లు అవుతుంది. పెద్ద సినిమా అంటే 40 కోట్లు 30 కోట్లు 50 కోట్లు 50 కోట్లు. ఇప్పుడు ఈ టైంలో మనం సినిమా మొదలుపెట్టి ఈ ట్రెండే నాకు నచ్చలేదు. ఈ కథలు, ఈ ఫ్యాక్షనిజం, ఈ కొట్టుకోటాలు, చంపుకోటాలు, బ్లడ్ షెడ్, సెంటిమెంట్కి అవకాశం లేని. ఇప్పుడు శతమానభవతి ఎందుకు ఇట్టయింది, పెళ్లి చూపులు ఎందుకు ఇట్టయింది, అవార్డు వచ్చాయి, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి, నేషనల్ అవార్డులు వచ్చినాయి, రెండింటికి వచ్చాయి. మరి అలాంటి సినిమాలు ఎందుకు ట్రై చేయరు వీళ్ళు పెద్ద హీరోలతోటి చేయటంలా? ఎంతసేపటికి వీళ్ళు 50 కోట్లు 60 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కొట్టుకోవడం, రక్తపాతం కాకుండా సంగీతం కూడా నాకు ఇప్పట్లో సంగీతం అనేది నాకు నచ్చదు.
ఇది హాలీవుడ్ ట్యూన్స్ పద్ధతులు అరవటం తప్ప అసలు మెలోడీ ఎక్కడుంది? కర్ణాటక ఎక్కడుంది? హిందుస్థానీ ఎక్కడుంది? ఆ పాత పాటల వైభవం, ఆ మధురమతి మధురంగా ఉండే ఆ పాట ఇప్పుడు అవి ఉన్నాయా? పిచ్చి పిచ్చి కేకలు తప్ప అసలు నీకేమన్నా దాంట్లో లిరిక్స్ ఏమైనా వినపడుతున్నాయా? కనుక ఈ టైంలో కాకుండా ఈ ఓల్డ్ టైమర్స్ వీళ్ళు అనేది కూడా ఉంటుంది. ఇది పాత తరం వాళ్ళు వీళ్ళు. ఆ పాత తరం వాళ్ళు సినిమా తీస్తే పాతగానే ఉంటుందని చెప్పని ఆటోమేటిక్ ప్రచారం అవుద్ది. ఓకే, బై డిఫాల్ట్ ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం కదా. మనం ఇప్పుడు 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు పెట్టి సినిమా తీసి ఇప్పుడు చేతులు కాల్చుకున్నాం అనుకో, చాలా ప్రమాదం కదా. అవునా కదా? ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, మన కొడుకులు, వాళ్ళ పిల్లలు, కూతురి పిల్లలు చెప్తున్నా, అవన్నీ చూసుకొని పెద్దగా ఇంటి పెద్దగా బాధ్యతను స్వీకరించాలి తప్ప ఇది ఏమైనా అవకాశాలు ఉన్నాయనుకో కాలక్షేపం కోసం చేయటం, యాక్టింగ్ అంతే. వాడు చేసి ఇప్పుడు రఘు ఉన్నాడు, వాడు ఫుల్గా చేస్తున్నాడు. తదిమాడు ఉన్నారు, ఇది వ్యాపకం ఉంది, కొంతమంది చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు ఈ టైంలో చేయాల్సిన కార్యక్రమం అంటే ఇదే. ఖాళీ ఉంటే మా ఊరు వెళ్ళిపోతా, అక్కడ ఎంజాయ్ చేస్తారు. మా స్నేహితులు, బంధువులు, మిత్రులు ఆడ పోయి హ్యాపీగా ఉంటుంది. ఆడ 10 రోజులు ఉంటా, ఎంజాయ్ చేస్తా, రీఛార్జ్ చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం. కానీ మీ జడ్జిమెంట్ మీద మీకు నమ్మకం ఉంది కదా సార్. ఇప్పుడు మీ కథలు కానీ, మీ ఆలోచనలు కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతాయి మీరు ఎందుకు అనుకుంటున్నారు? మేబీ ఈ ట్రెండ్కి కూడా మీరు అన్నారు శతమానం భవతి లాంటి సినిమా హిట్ అయింది. సో మీరు ఒక మంచి కథ తీసుకొని మీరు ముందుకు వస్తే మేబీ అంటే ఇప్పుడు చేసే ఓపిక కూడా లేదు. అంటే ఇప్పుడు చేయాలంటే స్ట్రెయిన్ ఎక్కువ కదా, రిలాక్స్డ్ మూడ్లో ఉన్నాం కదా. ఇక్కడ మళ్ళీ అంటే రిటైర్డ్ మూడ్, మళ్ళీ ఇది మొదలు పెట్టామంటే రాత్రి మళ్ళీ పని చేయాలి, రాత్రి మగళ్ళు పని చేయాలి. మనం అనుకున్నాం కదా రేపు హిట్ కావచ్చు, ఒకవేళ ఈ తరానికి పట్టకపోవచ్చు ఏమో, ఇఫ్ ఉంటుంది కదా. కనుక ఆ రిస్కులు ఎందుకని. కాకపోతే ఏంటంటే ఎవరన్నా కథ అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అన్ని కథలు ఉన్నాయి మీ దగ్గర? అన్ని కథలు లేవు, 1-2 కథలు ఉన్నాయి, పర్ఫెక్ట్గా రాసుకుంటా. అది అంటే మొత్తం ఉంటుందండి, డైలాగ్స్, స్క్రీన్ ప్లే కంప్లీట్గా, సీన్స్, స్క్రీన్ ప్లే, కథ మొత్తం ఉంటుంది. డైలాగ్స్ అంటే తర్వాత కథ చెప్పిన తర్వాత ఎవరైనా తీసుకుంటే రైటర్ పిలుస్తాం, మనకు కావాల్సింది రాయించుకుంటాం, అంతే కదా పద్ధతిలో. కథ కదా మెయిన్, అంతే, A to Z కథ. ఆ కథ ఏంటంటే అటు 50% యాక్షన్ ఉంటుంది, 50% సెంటిమెంట్ ఉంటుంది, హ్యూమన్ రిలేషన్స్. అది ఉంటే డిఫరెంట్గా బలంగా ఉంటుంది, అంతే కదా. అంతే అంతే. మీ ప్రొడక్షన్ కంపెనీ పేరు యాక్చువల్గా జయభేరి, మీరు స్థాపించారు దాన్ని. అవును. తర్వాత కాలంలో దాన్ని మీరు మురళీమోహన్ గారికి ఇచ్చేశారు, ఎందుకు? ఇద్దరం ఫ్రెండ్స్మే. అతను ప్రొడక్షన్ మొదలుపెట్టలా, నేను మొదలుపెట్టా. మొదలుపెట్టిన తర్వాత నేను సినిమాలు తీస్తున్నప్పుడు మురళీమోహన్ కూడా అడిగాడు, మన ఇద్దరం ఒకటి కదా, ఆ జయభేరి నేను కూడా పెట్టుకుంటాను అన్నాడు. ఓకే. ఆ తర్వాత జయభేరి మేము తీసా, ఇద్దరు ఎత్తి కూడా, ఇద్దరు కలిసి ఆయన తీశాడు, నేను తీశాను. ఆ తర్వాత కానీ కంటిన్యూస్గా నేను ప్రొడక్షన్ మానేసా. ఇది హైదరాబాద్ వచ్చిన తర్వాత మానేసిన తర్వాత కంప్లీట్గా అతనే వేస్ట్ చేశాడు. ఆ కంపెనీలో జయభేరిలో 11 సినిమాలు 12 సినిమాలు నేనే ఎగ్జిక్యూట్ చేశా. ఇది కథ ఫైనలైజ్ చేయడం కానీ, సినిమాలు ఓకే చేయడం కానీ నా సలహా లేకుండా మూమెంట్ లేదు అక్కడ. సరే ఇప్పుడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఆ డైరెక్టర్లు పెట్టుకొని పెద్దిరసన్ లాంటి వాళ్ళు తర్వాత తీశారు. అంతకుముందు స్టార్టింగ్లో మెడ్రాస్లో ఉన్నప్పుడు మొత్తం నేనే ఇన్ఛార్జి. ఓకే.